సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక 6 మంత్రి పదవులు రాష్ట్రంలో 6 మంత్రి పదవులు ఉన్నాయి. అవి ఎవరికి వస్తాయి ఏం కథ అనే దానిపైన ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకనంటే ఇక్కడ అమెరికా టూర్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ 15 ఆగస్టు వేడుకలు చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇక్కడ సభ పెట్టినాక వైరాలో సభ పెట్టిన తర్వాత అక్కడ సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి ప్రారంభోత్సవం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజే ఆగస్టు 15 రోజే సాయంత్రం మళ్ళీ ఢిల్లీ పయనమైండు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత నిజంగా ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అత్యవసరంగా ఎందుకు వెళ్ళిండు అంటే ప్రధానంగా కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మంత్రి పదవులు అంటే ఇప్పుడు 6 మంత్రి పదవులు ఉన్నాయి కదా, అవి ఎవరికి ఇవ్వాలి, తర్వాత ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది ఏం కథ అని చెప్పేసి ఏఐసిసి అంటే భారత జాతీయ కాంగ్రెస్ నేతలతో మాట్లాడడానికి వెళ్ళిండు అక్కడికి. మరోవైపు ఇక్కడ వరంగల్లో సభ పెడుతున్నారు కదా, ఏది ఆగస్టు 20న ఏదైతే కృతజ్ఞత సభ ఉంది కదా, రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించడానికి. ఎందుకంటే రైతుల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అది రైతు అంటే ఇక్కడ డిక్లరేషన్లో ఇక్కడ రాహుల్ గాంధీ పాల్గొని ఈ హామీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినందుకు గాను కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత సభ పెట్టాలని చెప్పేసి నిర్ణయించిండ్రు. ఆ సభకు ఆహ్వానించడానికి రాహుల్ గాంధీని ఆహ్వానించడానికి వెళ్ళిండు ముఖ్యమంత్రి. ఇక మరోవైపు ఇక్కడ సెక్రటేరియట్లో ఏది రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా సోనియా గాంధీ అంటే తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ అంటే నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం ఇక్కడ సోనియా గాంధీ అటు సుష్మా స్వరాజ్. ఎందుకంటే ఆ ఇద్దరుతో పాటు ఇక్కడ ఎవరు స్పీకర్ మీరా కుమార్ ఈ ముగ్గురు అమ్మలు కలిసి తెలంగాణ ఇచ్చిండ్రు. కాబట్టి అందులో ప్రధానంగా అప్పుడు ఏది ఎన్డీఏ అంటే ఎన్డీఏ కాదు యూపీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఆ తర్వాత దానికి సంబంధించి అధినేత్రిగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా ఉన్నటువంటి అప్పుడు సోనియా గాంధీ ఇనిషియేటివ్గా తీసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇక్కడ ఏదైతే పిల్లలు మొత్తం కూడా చనిపోతుంటే మరి ఇట్లా ఇంకా చనిపోవడం ఇట్లా మొత్తం కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా దారుణంగా 1200 మంది విద్యార్థులు చచ్చిపోయినరు. కాబట్టి ఇవన్నీ కూడా ఆపాలంటే ఇక్కడ యువతకు మంచి అవకాశాలు లభించాలంటే తర్వాత వీళ్ళందరూ కూడా ఆత్మ బలిదానాలకు సిద్ధమైనరంటే ఇది ఆకాంక్ష చాలా బలమైంది అని చెప్పేసి సోనియా గాంధీ భావించి తర్వాత ఇక్కడ మన ఎంపీలందరూ కూడా వాళ్ళు ఫైట్ చేసిండ్రు. రకరకాలుగా తెలంగాణ వ్యాప్తంగా సబ్బండ వర్గాలు ఉద్యమం చేస్తే చివరికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఆమె ఒప్పుకున్నది. తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టిండ్రు, అది పాస్ అయిపోయింది. కాబట్టి ఆ కృతజ్ఞతగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పేసి అంటే ఈ విషయం కాదు, సోనియా గాంధీని ఆహ్వానించడానికి ఆ ఉద్దేశం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది సెక్రటేరియట్లో. ఈ నేపథ్యంలో సోనియా గాంధీని ఆహ్వానించడానికి అటువే ప్రియాంక గాంధీ తర్వాత మల్లికార్జున ఖర్గే వీళ్ళందరినీ ఆహ్వానించడానికి వెళ్ళిండు ముఖ్యమంత్రి. అయితే వీటితో పాటు ప్రధానంగా నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులు చాలా వరకు ఫిల్ అయినాయి. ఇంకో 15 నుంచి 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. వాటికి కూడా సంబంధించి ఫిల్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది, పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరు, లేకపోతే వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు, తర్వాత ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేసిన వాళ్ళు ఎవరు, తర్వాత ఇవన్నీ విషయాలు బేరీజ్ వేసుకొని నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భావించిండ్రు. దాంట్లో భాగంగా కూడా ఏఐసిసి అంటే నేతలతో మాట్లాడడానికి వెళ్ళిండ్రు ముఖ్యమంత్రి. ఇంకా ప్రధానంగా విషయం ఏంటంటే చాలా కాలంగా చాలా రోజులుగా చర్చకు వస్తూ ఉంది. 8 నెలలు కంప్లీట్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కాకపోతే ఇంకా 6 మంత్రి పదవులు ఎవరికి ఆ ఊగిసలాట కొనసాగుతా ఉంది. ఎంపీ ఎలక్షన్ల ముందు అయిపోతుంది అనుకున్నారు, ప్రోటోకాల్ రావడంతోనే పెండింగ్ పెట్టిండ్రు. ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ నుంచి 10 మంది కాంగ్రెస్ లోకి జాయిన్ అయిన నేపథ్యంలో మరి వాళ్ళకి ఏమైనా జాక్పాట్ తగిలే అవకాశాలు ఉన్నాయా? అసలు సోషల్ మీడియాలో చక్కర్లు ఏం కొడతా ఉన్నాయి? ఇక్కడ లీడర్ల అనుచరులు ఎవరెవరికి మంత్రి పదవులు రాబోతున్నాయన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. రీసెంట్లీ నిన్ననే ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కి పోర్ట్ఫోలియో కన్ఫర్మ్ అయిందా? ఇటువంటి ముచ్చట్లు చాలా ఉన్నాయి, చాలా ఊగిసలాడుతూ ఉంది. ఇక్కడ ఏది ఇక్కడ ఏముంటది మన మందుల సామ్యల్ నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గంలో యాక్చువల్గా అంటే అందరూ కూడా ఫస్ట్ అంటే గతంలో పోటీ చేసి 1000 తేడాతో 2000 తేడాతో ఓడిపోయినటువంటి ఎవరు అద్దంకి దయాకర్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని చెప్పేసి అందరు భావించారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నట్టు పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరిని అంటే ఇప్పుడు మాదిగ తర్వాత మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు తర్వాత మాదిగ సామాజిక వర్గం మొత్తం పూర్తిగా వ్యతిరేకిస్తుంది కాబట్టి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు ఇస్తే బాగుండదు అనేటువంటి ఒక సంకేతాలు వచ్చినటువంటి నేపథ్యంలో మరి నువ్వు కొంచెం ఎట్టి పరిస్థితుల్లో కొంచెం త్యాగం చేయాలి, నువ్వు ఉండండి, తర్వాత మీకు మంచి అవకాశాలు ఇస్తామని చెప్పేసి అప్పుడు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అప్పుడు అద్దంకి దయాకర్ ఏది ఎమ్మెల్యే టికెట్ అంటే తీసుకోకుండా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం తర్వాత అక్కడ ఉన్నటువంటి మందుల షామియల్ ఇప్పుడు ఎమ్మెల్యేగా తుంగతుర్తి ఎమ్మెల్యే ఉన్నటువంటి మందుల షామియల్ గారి కోసం పనిచేసిండు. తర్వాత మందుల షామియల్ గారు కూడా 50,000 పైచిలకు మెజార్టీతోనే గెలిచిండు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ త్యాగం చేసినటువంటి ఏది అద్దంకి దయాకర్ కానీ తర్వాత ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో చాలా ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిండు. ఎమ్మెల్సీ టికెట్ కూడా పేరు కన్ఫర్మ్ అయిన తర్వాత చివరి నిమిషంలో ఆయన పేరు తీసేసి నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి కూడా ఎవరు అద్దంకి దయాకర్ పేరు ఖరారైంది. ఆ తర్వాత చివరి నిమిషంలో ఆయన పేరు తీసేసిండ్రు. ఈ నేపథ్యంలో నిజంగా త్యాగం చేసినటువంటి అంటే పార్టీ కోసం తర్వాత పార్టీ లయబుల్ గా ఉన్నాడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలా అనేటువంటి ఒక చర్చ జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి కూడా చాలా సార్లు కూడా చెప్పిండు 100% ఎవరికైనా నేను రుణపడి ఉన్నా అంటే అది అద్దంకి దయాకర్ రుణపడి ఉన్నా అనేటువంటి మాటను కూడా మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు 100% మంచి ఏదైతే ఏది రిజల్టే ఉంటుంది, మంచి పదవి ఇస్తామనేటువంటి మాట కూడా చెప్పిండు. కాబట్టి మరి మంత్రి పదవులలో ఏమైనా అవకాశం ఇచ్చి తర్వాత మరి ఇంకేమైనా ఎమ్మెల్సీగా చేస్తారా అనేటువంటి చర్చ కూడా జరిగింది ఎవరికి అద్దంకి దయాకర్కి సంబంధించి. ఇక నిన్న ఎమ్మెల్సీగా అంటే ఇది నామినేట్ అయినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ పేరు కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఎందుకనంటే ఆయన ప్రొఫెసర్గా ఉన్నాడు, తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిండు, తర్వాత తెలంగాణ ఉద్యమానికి మొత్తం కూడా ఊతమిచ్చిండు, మిలియన్ మార్చి కానీ సాగరహారం కానీ అప్పుడు కేసీఆర్ మొత్తం కాదంటే కూడా ప్రొఫెసర్ కోదండరామ్ ముందుండి నడిపించినటువంటి పరిస్థితి. తర్వాత ఆయన తెలంగాణ జనసమితి అనేటువంటి ఒక పార్టీని పెట్టిన తర్వాత టీజేఎస్ పార్టీని పెట్టిన తర్వాత ఆ పార్టీ నుంచి పోటీ చేయకుండా అంటే పోటీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేసిండు, వాళ్ళ ఇంటికి పోయి రిక్వెస్ట్ చేసిన తర్వాత పోటీ చేయొద్దు, పోటీ చేయడం ద్వారా ఈ ప్రతిపక్షాలన్నీ కూడా పోటీ చేయడం ద్వారా ఏది అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్, ఆ బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంది కదా, అది లాభపడుతుంది కాబట్టి పోటీ చేయొద్దు, ఓట్లు చీలిపోతాయి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ పార్టీ ఆ పార్టీ నుంచి అభ్యర్థులు నిలపకుండా ఉన్నటువంటి పరిస్థితిని కూడా త్యాగం చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఆ పార్టీ తరఫున. ఈ నేపథ్యంలో ఇక్కడ విద్యకు సంబంధించి ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది అనేటువంటి విద్యాశాఖ పోర్ట్ఫోలియో వచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు అయితే చక్కర్లు కొడతా ఉన్నాయి. బట్ సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే మరి ఏమైతుందో చూడాల్సిన అవసరం. సామాజిక వర్గాల వారిగా చూసినప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే చాలా మంత్రి పదవులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. నలుగురు మేజర్ క్యాండిడేట్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి అసలు యాక్చువల్ గా మరి ఎట్లా ఏం కథ అనేటువంటి విషయం పైన ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇది ఇట్లా ఉన్నది. ఇది ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి అష్యూరెన్స్ ఇచ్చినట్టు వార్తలు అయితే చక్కర్లు కొట్టినాయి. భువనగిరి టికెట్ ఎంపీ టికెట్ తీసుకురా, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని తీసుకురా, నీకు మంత్రి పదవి ఇస్తా అంటే మంత్రి పదవి అడిగిండు ఇప్పటికే, అంటే నాకు హోమ్ మినిస్టర్ పదవి కావాలని చెప్పేసి అడిగిండు ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అడిగినప్పుడు అయితే అంటే అది ఇస్తానని మనం బహిరంగ వాళ్ళు ప్రకటించలేదు, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ డిస్కషన్ మాత్రం జరిగిందని తెలుస్తా ఉంది. అయితే నిజంగా ఒకవేళ భువనగిరి ఎంపీ సీటుని కనుక గెలిపించుకొని వస్తే, లోక్సభ స్థానాన్ని గెలిపించుకొని శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని వస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అన్నట్టుగా ఆఫర్ వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు కరెక్ట్? తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడిండు. వాళ్ళ ఇంట్లోనే సొంత బ్రదరే మంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సామాజిక సమీకరణాలు ఓన్లీ రెడ్లే ఉన్నారా, వేరే సామాజిక సమీకరణాలు లేరా నల్గొండ జిల్లాలో అన్న ఒక విమర్శ కూడా వస్తా ఉంది. ఇప్పటికే ఇద్దరు ఏది మంత్రులుగా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇద్దరు అంటే సేమ్ సామాజిక వర్గం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. తర్వాత మూడో వ్యక్తి ఒకవేళ వస్తే మరి అది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అంటే ఇద్దరు కూడా రెడ్డిలే ఉన్నారు కాబట్టి మరి అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు ఇస్తారా ఇవ్వరా అనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లాకి చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్న చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన. తర్వాత అంటే గతంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉండే, తర్వాత అంతకుముందే సీనియర్ నేత అయినటువంటి ఎవరు
మల్రెడ్డి ఎంత రంగారెడ్డి గారు సీనియర్ అంటే కేసీఆర్ ఈయన ఒకేసారి అసెంబ్లీకి వెళ్ళిండు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా ఒకేసారి ఎన్నికైన 25 సంవత్సరాల ఎమ్మెల్యేగా 25 సంవత్సరాల పైచిలకు అంటే అనుభవం ఉంది ఆయనకు. కాబట్టి ఆయనకు కూడా అంటే విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎట్టి పరిస్థితులు అంటే ఇప్పుడు ఒకవేళ స్పీకర్ మినహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎవరికి కూడా మంత్రి పదవులు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి మల్రెడ్డి రంగారెడ్డి గారు భావిస్తా ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నిజంగా కూడా సౌమ్యుడు, తర్వాత మంచి వ్యక్తి, తర్వాత ప్రజలకి ఎంతో సేవ చేయాలనుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి అట్లా ఉంది, ఆయనకు మంచి పేరు కూడా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ సీనియారిటీ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళ బ్రదర్ కూడా మన కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా వచ్చింది. ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మరి మల్రెడ్డి రంగారెడ్డి గారికి కూడా మరి మంత్రి పదవి వస్తుందా రాదా అని చెప్పి సామాజిక సమీకరణాలు ఏమన్నా అడ్డుపడతాయా అన్న ఒక క్వశ్చన్ మాత్రం. అయితే రెడ్డి అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది కదా, ఇప్పుడు అదొకటి కొంచెం ప్రాబ్లం వచ్చి పడ్డది కొంతమందికి. ఇప్పుడు అది ఆ విషయంలో మరి ఒకవేళ వెనుకబడతాడా లేకపోతే పరిస్థితి ఏంది? ఉమ్మడి రంగారెడ్డి నుంచి అయితే పెద్దగా మరి అంటే కల్పిస్తలేదు. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా జంప్ అయిపోయి ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత ఇంకో కాళయాదన్న బీఆర్ఎస్ పార్టీలో ప్రకాష్ గౌడ్ గతంలో అది కాళయాదన్న కూడా ఆయన కూడా ఆశిస్తా ఉన్నాడు. దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ ప్రకాష్ గౌడ్ బీసీ సామాజిక వర్గం నుంచి అక్కడ ప్రకాష్ గౌడ్ కూడా మళ్ళీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి తర్వాత ఏది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తున్నాడు. మరి ఎట్లయితుంది ఏం కథ అనే దానిపైన చూడాలి. తర్వాత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురించి మీకు తెలియని విషయం ఏం కాదు. ప్రతిపక్షం అనేది లేకుండా సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేనప్పుడు తర్వాత కనీసం మాట్లాడడానికి కూడా మాట్లాడడానికి భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న ఒక్కడై పోరాటం చేసిండు. తర్వాత క్యూన్యూస్ వేదికగా మొత్తం కూడా అంటే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, తర్వాత అవినీతి ఇవన్నిటినీ కూడా ఏది క్యూన్యూస్ ద్వారా తర్వాత మొత్తం కూడా బయట పెట్టేసిండు. బయట పెట్టడం కాదు, నిజంగా కూడా ధైర్యశాలి. అసలు యాక్చువల్గా చాలా కేసులు పెట్టిండ్రు ఆయన పైన. తర్వాత అంటే మన తెలంగాణ సమాజానికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి ఆ తీన్మార్ మల్లన్న. ఎందుకనంటే 100 రోజులకు పైగా 104 రోజుల పాటు ఆయనని జైల్లో పెట్టిండ్రు. ఫస్ట్ 74 రోజులు ఆడబెడితే తర్వాత ఏది ఇక్కడ చెర్లపల్లి జైల్లో మళ్ళీ 29 రోజులు పెట్టిండ్రు. చెర్లపల్లి అంటే రాష్ట్రంలో ఏవైనా 2 పెద్ద జైలు ఉన్నాయంటే అవి చెంచల్గూడ, తర్వాత చెర్లపల్లి సెంట్రల్ చెంచల్గూడ. తర్వాత ఈ 2 జైళ్లలో తీన్మార్ మల్లన్న వేసిండ్రు. తర్వాత రకరకాలుగా ఒక 68 నుంచి 72 కేసులు ఆయన పైన నమోదు చేసిండ్రు. రకరకాల అక్రమ కేసులు పెట్టి ఆ సమయంలో ప్రతిపక్షాలకు ఒక బ్యాక్ బోన్ గా నిలబడి తను కొట్లాడుతా ఉంటే అప్పుడు ప్రతిపక్షాలు ముందుకొచ్చి రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాత అప్పుడు కొంచెం స్టార్ట్ అయింది. బీజేపీలో బండి సంజయ్ చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం బీజేపీ బలపడింది. కానీ ఓవరాల్ గా కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోవడానికి ప్రధాన కారణం తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి మాట. అందులో విశేషాలు ఏం లేవు. ఎందుకంటే విషయం ఏంటంటే మరి ఒక్కడే చేసిండా అంటే తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు ఏది ఒక పార్టీ అధికారంలో ఉండడానికి ఇంకో పార్టీ ప్రతిపక్షంలో ఉండడానికి పెద్ద ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెద్దగా అవసరం లేదు. 20%, 50% ఏం అవసరం లేదు. జస్ట్ 5%, 3%, 2% ఓట్లతోటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అటువంటి దాన్ని 100% ప్రజల అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కానీ, ప్రజల్లో ఈ మార్పును తీసుకురావడం కానీ, తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ కీలకమైనటువంటి భూమిక పోషించిండు. తర్వాత మొన్న ఎమ్మెల్సీగా కూడా అంటే యాక్చువల్గా నామినేటెడ్ ఎమ్మెల్సీ అడగొచ్చు, కానీ నామినేటెడ్ ఎమ్మెల్సీ నాకు అవసరం లేదు అంటే అది అడగలేదు. అసలు యాక్చువల్గా అడగకుండా తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీగా అది కూడా 3 సంవత్సరాలే ఉంది. ఆ 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి గారు చెప్తే అంటే చేయండి మల్లన్న అని చెప్పేసి అంటే డెఫినెట్గా నేను చేస్తా అని చెప్పేసి వచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీగా మొత్తం 34 నియోజకవర్గాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, తర్వాత 5 పార్లమెంటు స్థానాలు, ఇది లోక్సభ స్థానాలు, వీటన్నిటిలో మొత్తం తిరిగి తర్వాత అందరితో ప్రజలతో మమేకమై ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఎవరు పట్టభద్రులు ఉన్నారు అంటే ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ తర్వాత ఉన్నటువంటి సబ్బండ వర్గాలందరికీ కూడా అండగా నిలిచిండు. తర్వాత వాళ్ళందరి అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో 45 నియోజకవర్గాలు నాన్ స్టాప్ గా తిరిగిండు. 42 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను తన వంతు కీలక పాత్ర పోషించిండు.
సో తీన్మార్ మల్లన్నకి మంత్రి పదవి రావడంలో వస్తది అన్న కోణం చాలా మంది చర్చిస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. మంత్రి పదవికి తీన్మార్ మల్లన్న పర్ఫెక్ట్ అర్హుడు, ఇటు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తను అడిగినా చెప్తారు, నీకు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తను అడిగినా చెప్తారు తీన్మార్ మల్లన్న ఎంత పోరాటం చేసిందో, ఇప్పుడు ప్రభుత్వానికి రావడానికి ఎంత పోరాటం చేసిండో అందరికీ తెలిసిందే. తర్వాత కూడా ఏంటంటే ఎన్ని కేసులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు చెంచల్గూడ జైలు కానీ, తర్వాత ఈ చెర్లపల్లి జైలు కానీ, ఎవరు కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు మినహా పెద్దగా వేరేటోళ్ళు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి, మాట్లాడడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. దాడులు జరిగినాయి, మా పైన దాడులు జరిగినాయి. అన్న కూడా చెంచల్ కూడా జైలుకి వెళ్ళిండు, తర్వాత చెర్లపల్లి జైలుకి వెళ్ళిండు. నా పైన కూడా చెంచల్ కూడా, తర్వాత చెర్లపల్లి జైల్లో 2 జైళ్ళకి నేను కూడా వెళ్ళిన. ఇట్లా ఆయన నిజంగా కూడా అంటే ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజలకు మంచి జరగాలి, పేద ప్రజలకు అభ్యున్నతి జరగాలి అనేటువంటి ఆకాంక్షతోటి ముందుకెళ్ళిండు. 100% ప్రభుత్వానికి తీన్మార్ మల్లన్నకు ఏది మంత్రి పదవి ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది ప్రత్యేకంగా దాని బట్టి అడుక్కుంటేనో లేకపోతే ఏదో చేస్తే కాదు. ఎందుకనంటే ఇది ఒక కనీస కృతజ్ఞతా భావం నిజంగా ఉంటే 100% తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి ఇవ్వాలి. ఒకవేళ అది దాని ఏమంటారు అదొకటి ఇదొకటి ఏదో కారణం, ఏ కారణం చేత చూసినా కానీ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అందులో 2కి మాత్రమే ఇప్పుడు మంత్రుల్లో అవకాశం. అంటే 60% పైగా ఉన్నటువంటి ప్రజల్లో 2 మాత్రమే మంత్రి పదవులు రావడం మాత్రం దారుణమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ఏది అక్కడ పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ, తర్వాత లేకపోతే కొండా సురేఖ గారు, 2 మాత్రమే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలను చూసినప్పుడు అప్పుడు తీన్మార్ మల్లన్న 100% దాంట్లో ఉంటాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించింది అనేది నిర్వివాద అంశం. కాబట్టి ప్రభుత్వానికి తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ విషయం తెలవాలి. తర్వాత అది మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ఆ పార్టీ పైన ఉన్నది. ఇక అట్లానే బీసీ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అష్యూరెన్స్ తోనే కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. నాకు మంత్రి పదవి కంపల్సరీ రావాలి, ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోతే నాకు మంత్రి పదవి రావాలని షరతు పెట్టి తను కాంగ్రెస్ లోకి వచ్చినట్టు తెలుస్తా ఉన్నది. సరే ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం లేదు. ఇక బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే గిరిజన బిడ్డ, ఎస్టీ కోటాలో నాకు మంత్రి పదవి వస్తుందని చాలా వరకు పేరు బాలు నాయక్ చాలా వినిపించిండు. మంచి క్యాండిడేట్ బాలు నాయక్ కూడా, అంటే పేద ప్రజల పక్షాన ఆలోచించే నాయకులలో బాలు నాయక్ ముందంజలో ఉంటాడు. బాలు నాయక్ ఇక్కడ మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ లీడర్. అయితే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీల సామాజిక వర్గంలో కాదు, మొత్తం సామాజిక వర్గాల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే అది ముదిరాజులకు ఒక్క మినిస్టర్ పదవి లేదు. కాబట్టి ముదిరాజులకు ఏమైనా దక్కితే మాత్రం 100% అవసరం ఉన్నది అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ముదిరాజులు కూడా ఆ విషయం కోరుకుంటా ఉన్నారు, మా తరఫున ఒకరు రావాలని. నీలం మధురు ముదిరాజు ఒకవేళ ఎంపీగానో తర్వాత ఎమ్మెల్యేనో గెలిస్తే అట్లా అవకాశం అంటే ఉండాలని చెప్పేసి వాళ్ళు భావించారు. కాకపోతే అటువంటి లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ వాకటి శ్రీహరి ఇక 26 ఏళ్ల డైనమిక్ లీడర్ అని చెప్పుకోవచ్చు. ఇటు మల్కాజ్గిరి నుంచి మొదలు పెడితే మెదక్ వరకు పేరు వినిపిస్తా ఉంది. కేవలం 26 సంవత్సరాలు డాక్టర్ రోహిత్ రావు, మైనంపల్లి హనుమంతరావు కుమారుడైనటువంటి రోహిత్ రావు. అక్కడ ఎవరు మెదక్ నియోజకవర్గం నుంచి పద్మాదేవేందర్ రెడ్డి, అంటే గతంలో ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి పద్మాదేవేందర్ రెడ్డి పైన గెలిచిండు. అంటే యాక్చువల్గా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిండు, అయినప్పటికీ తనదైన ముద్ర వేసుకున్నాడు. తర్వాత అక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టిండు. అందరూ కూడా అనుకున్నారు యాక్చువల్గా ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒకవేళ మైనంపల్లి హనుమంతరావు గెలుస్తాడు, తర్వాత అక్కడ మరి కొంచెం ప్రాబ్లం ఉంటుందేమో పిలగాడు అనేటువంటి ఒక అది కూడా అనుకున్నారు. కాకపోతే ఏంటంటే వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు జూపల్లి కృష్ణారావు అని ఉన్నాడు, ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు. కాబట్టి మరి ఎట్లా అని చెప్పి చూడాలి. అయితే అక్కడ మెదక్లో గెలుస్తాడా గెలవడా, తర్వాత హరీష్ రావు బాగా అంటే మొత్తం కూడా మెదక్ పైన కాన్సన్ట్రేట్ చేసిండు. అక్కడ అంటే అన్నట్టు మెదక్ లో రోహిత్ ఓడిపోతాడు, మైనంపల్లి ఇక్కడ మల్కాజ్గిరిలో గెలుస్తాడన్న ఒక చర్చ మీమాంస జరిగింది. కానీ అది తండ్రి కొడుకుల విషయంలో రివర్స్ అయింది. విషయం ఏంటంటే ఒక రకంగా మైనంపల్లి హనుమంతరావు అంటే పూర్తి స్థాయిలో కొంచెం మెదక్లో కాన్సన్ట్రేట్ చేయడం, తర్వాత కొంతవరకు
మల్కాజ్గిరి నియోజకవర్గం నాదే కనుక నేను ఎట్లకైనా గెలుస్తాను ఒక ఫీలింగ్ లో ఉండడం తోటి కొంతవరకు అక్కడ దెబ్బ పట్టట్టు అయింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మైనంపల్లి హనుమంతరావుకున్న క్యాపబిలిటీ తెలుసు, స్టెమినా తెలుసు. ఏకంగా జస్ట్ కండువా మార్చుకోవడంతోనే 2 ఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్నారు. మరి ఆ సత్తా ఉన్న నాయకుడి కొడుకే కాబట్టి మంత్రి పదవి రావడంలో కూడా పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. ఒకవేళ నిజంగానే మంత్రి పదవి వస్తే మాత్రం ఇండియాలోనే యంగెస్ట్ డైనమిక్ మంత్రిగా రికార్డు సృష్టిస్తాడు రోహిత్ రావు. కాబట్టి ఇట్లున్నది. అయితే ఇక ఇవే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే అసలు ఉత్తర తెలంగాణకు ఎన్ని మంత్రి పదవులు వచ్చినాయి, తర్వాత దక్షిణ తెలంగాణకి ఎంతమంది మంత్రి పదవులు వచ్చినాయి, ఏ జిల్లాలో ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి, ఇట్లా చూసినప్పుడు అక్కడ ఏది ఆదిలాబాద్ జిల్లాను చూసినప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి పదవులు పెద్దగా లేవు మంత్రి పదవులు లేవు. తర్వాత ఇట్లా అంటే కొన్ని జిల్లాలకు అసలు యాక్చువల్గా మంత్రి పదవులు దక్కలేదు. ఇక్కడ రంగారెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ అని ఉన్నాడు బీసీ కోటాలో. ఇటు మంతని నుంచి దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నాడు. ఇటు ఒక్కొక్కటి 2 3 కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చూసుకున్నప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు. అక్కడ పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, తర్వాత ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, తర్వాత ఇక్కడ బట్టి ముగ్గురు ఉన్నారు. అట్లా ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నల్గొండకి 2 ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు స్పీకర్ తప్ప ఎవరు లేరు. తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ జీవన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి కూడా ఒకవేళ అటువంటి పదవి అంటే మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ కిందకి వస్తాడు. అయితే విషయం ఏంటంటే ఆయన జగిత్యాల నియోజకవర్గం, కాకపోతే ఏంటంటే పార్లమెంట్ అయితే ఎమ్మెల్సీగా తర్వాత పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నిజామాబాద్ నుంచి పోటీ చేశాడు ఆయన. దీంతో ఇక్కడ అది కూడా ఒకటి ఉన్నది. అయితే ఆయన నిజంగా కరీంనగర్కి వస్తాడు ఆయన. కాబట్టి అంటే మరి ఉమ్మడి పాలమూరు విషయానికి వచ్చింది అనుకో, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. అట్లా ఇది కొన్ని ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు దక్కలేదు, కొన్ని ఉమ్మడి జిల్లాలకు దక్కినాయి. గ్రేటర్ హైదరాబాద్ కూడా పెద్దగా లేదు. ఇట్లా కాబట్టి దీనికి సంబంధించి ఏ సమీకరణలు తీసుకుంటారు? ఇక్కడ బీసీ సామాజిక వర్గాన్ని నిజంగా బలమైనటువంటి సామాజిక వర్గం, తర్వాత ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీసీలకు సంబంధించి మరి ఈసారి మంత్రి పదవుల్లో ఎక్కువ అవకాశాలు కల్పిస్తారు. నిజంగా బీసీ సామాజిక వర్గాన్ని నిజంగా తీసుకోవాలంటే తిన్మార్ మల్లన్నకు వాకిటి శ్రీయారన్నకు ఇస్తే కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అయితే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఏంటంటే అసలు యాక్చువల్గా మరి తీసుకుంటారు. అట్లా సమీకరణలో కొన్ని బీసీ సమీకరణాలు తీసుకోకపోతే రేపు ఒకవేళ ఏది జరిగేటువంటి ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో, లోకల్ బాడీ ఎలక్షన్స్ 100% ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే 42% రిజర్వేషన్లు ఇస్తాము, తర్వాత కులగణన చేపడతామని చెప్పేసి రాహుల్ గాంధీ ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్టుగా మరి అక్కడ 42% రిజర్వేషన్ లోకల్ బాడీలో ఇవ్వడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మంత్రి పదవుల్లో కూడా కొన్ని పెంచడం ద్వారా బీసీల యొక్క ఆదరాభిమానాలు చూరగొనడం, తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఫెచ్చింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ బీసీలను నిర్లక్ష్యం చేస్తే అది నష్టమే జరుగుతుంది. తర్వాత ఇంకా ఈ సామాజిక సమీకరణాలతో పాటు తర్వాత ఇంకేమన్నా ఇది ముస్లిం మైనార్టీకి సంబంధించి మైనార్టీలకు సంబంధించి అక్కడ షబ్బీర్ అలీకి ఏమైనా మంత్రి పదవి ఇస్తారా? ఎందుకంటే అప్పుడు అక్కడ కామారెడ్డి టికెట్ను వదులుకున్నాడు ఆయన. తర్వాత మరి షబ్బీర్ అలీకి ఇస్తారా? లేదంటే ఇక్కడ ఏది నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ కూడా అంటే ఇస్తారా? మాట్లాడే రేవంత్ రెడ్డికి విధేయుడిగా ఉంటాడు, అంటే విధేయుడిగా ఉంటాడు ఫిరోజ్ ఖాన్. కాబట్టి మరి ఫిరోజ్ ఖాన్కి ఇట్లా ఇస్తారా? లేదంటే జిల్లాల వారీగా చూసుకొని ఇస్తారా? ఈ సామాజిక సమీకరణలు తీసుకుంటారా? ఏది తీసుకున్నప్పటికీ ఎవరికి మంత్రి పదవులు వస్తాయి? అయితే ఇంకో చర్చ ఏం జరుగుతుందంటే ఈ 6 మంత్రి పదవులు ఉంటే 4 మాత్రమే ఇప్పుడు నింపుతారు, తర్వాత ఇంకా 2 పెండింగ్ లో పెడతారు. దానికి ఆశ చూపిస్తా ఉంటారు. పెండింగ్ లో పెడతారంటే ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉంటే 2 మంత్రి పదవులు ఉంటాయని చెప్తాందుకు. అట్లా ఏది ఏమైనప్పటికీ 6 మంత్రి పదవులకు సంబంధించి ఎవరికి ఇస్తారు, ఏం కథ అనే దాని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 6 మంత్రి పదవులు చాలా మందికి అంటే మంత్రి పదవులు వస్తాయి అనేటువంటి ఆశతో చాలా మంది ఉన్నారు. అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే, తర్వాత కాంగ్రెస్ పార్టీలో టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు కొంతమంది అయితే, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత కూడా మనకు వస్తుంది అవకాశం అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీ కోసం విధేయుడిగా పనిచేస్తున్నారంటే అద్దంకి దగ్గరకు మంత్రి పదవి రావాలి. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే
తీన్మార్ మల్లన్నకి మంత్రి పదవి రావాలి. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో 45 నుంచి 50 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా తిరిగి ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా హైదరాబాద్ లో తిరగలేదు. హైదరాబాద్ సరౌండింగ్ అంటే మొత్తం జిల్లాలలోనే తిరిగిండు. ఆ జిల్లాలలోనే కాంగ్రెస్ పార్టీకి మొత్తం సీట్లు వచ్చినాయి. వాస్తవంగా గ్రేటర్ హైదరాబాద్ లో 24 నియోజకవర్గాలు ఉంటే 24 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ కూడా గెలవలే. ఒకటి గెలిచింది మన మల్లెడ్డి రంగారెడ్డి. అది గ్రేటర్ కిందకి రాదు కదా, రంగారెడ్డి. కాబట్టి ఇట్లా ఉన్నది అన్నట్టు. కాబట్టి మరి ఎవరికి ఏం కథ, నిజంగా మంత్రి పదవులు ఇస్తారు, తర్వాత సీఎంకి విధేయుడిగా ఉన్న వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఏఐసిసి సూచించిన వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కేసీ వేణుగోపాల్ కానీ, లేకపోతే ఇక్కడ ఎవరు మన మల్లికార్జున ఖర్గే అంటే జాతీయ అధ్యక్షుడు ఆయన చెప్పిన వాళ్ళకి ఇస్తారా, లేదంటే సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ఇటు ప్రియాంక గాంధీ వీళ్ళు కలిసి ఏమైనా నిర్ణయిస్తారా? ఇట్లా దీనిపైన లేదు అంటే సీఎం దే ఫైనల్ నిర్ణయం ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద తెలంగాణలో 6 మంత్రి పదవులు మాత్రం క్యూరియాసిటీ మాత్రం పెంచుతుందని చెప్పుకోవచ్చు. నువ్వా నేనా అన్న సందర్భంగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఢిల్లీ వేదికగా, ఇక్కడున్న పరిచయాలతో ఢిల్లీ వేదికగా ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు బిజీ ఉన్నట్టు తెలుస్తుంది. సరే, ఎవరికి వచ్చినా కూడా కుల సామాజిక సమీకరణాలు కొంచెం చూసుకొని ఇస్తే అందరికీ ప్లస్ అయ్యే అవకాశాలు మాత్రం ఉంటాయి, కనిపిస్తా ఉన్నాయి.